హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ బుట్ట బొమ్మ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను మీకు ఈజీగా సింపుల్గా అయిపోయే కేక్ రెసిపీ చూపించబోతున్నాను. అది కూడా బనానాస్తో, వితౌట్ ఓవెన్, వితౌట్ ఎగ్స్. చూసా కదండి, చాలా ప్లఫీగా వచ్చింది కేక్ అనేది. మరి ఇంత మంచి కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామా? పదండి. మరి అయితే ఇక మనం కేక్ కోసం ఒక 2 బాగా మాగిన అరటిపండ్లను తీసుకోండి. ఈ అరటిపండ్లు అనేది గుర్తుపెట్టుకోండి, మనకి బాగా మాగిన పండ్లని మాత్రం వాడాలి, పచ్చి పండ్లు ఏమాత్రం వాడద్దు. ఈ 2 అరటిపండ్లని మనం చిన్న ముక్కల్లాగా మనం మిక్సీ జార్లో వేసుకొని వాటర్ వేయకుండా ఇలా మెత్తని ప్యూరీ లాగా మనం గ్రైండ్ చేసుకోండి. ఎక్కడా కూడా మనకి అరటిపండు పీసెస్ అనేది ఉండకుండా మెత్తగా పీస్తో గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 150 గ్రాముల వరకు మైదాని యాడ్ చేయండి. అంటే మనకి ఈజీగా ఒక కప్పు సరిపోతుంది, కాస్త పెద్ద కప్పే. అందులో 1/4 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, మన రుచికి సరిపడినంత అంటే కొద్దిగా చిటికెడు 1/4 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేయండి. అలాగే ఇందులోకి దాల్చిన చెక్క పౌడర్ 3/4 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా మనకి బాగా కలిసేలాగా విస్కర్తో బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర విస్కర్ లేదంటే ఒక స్పూన్తో అయినా సరే మనం ఇవన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేయండి. మనం ఇంకొక బౌల్ తీసుకొని అందులో ఒక 150 గ్రాముల వరకు పౌడర్డ్ షుగర్, అంటే ఒక కప్ అని చెప్పాను కదా, ఆ కొలతలతో ఇందులోకి మనం ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా బనానా ప్యూరీ అనేది, ఆ ప్యూరీ పేస్ట్ అంతా కూడా వేసేసేయండి. ఇప్పుడు మనం ఈ చక్కెర పొడి, ఈ బనానా ప్యూరీ, ఇవి రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకోకుండా, అంటే ఈ చక్కెర పొడి అనేది లేకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇది కూడా పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసుకున్నాం కదా మైదా మిక్స్చర్ అనేది, అది కొద్దిగా వేస్తూ మొత్తంగా పిండినంతా కూడా ఈ బ్యాటర్లో కలిపేసేయండి. ఒకేసారి అంతా వేయద్దండి, మనకి లమ్స్ అనేది వస్తుంది, అంటే ఉంట కట్టేస్తుంది ఎక్కడైనా పిండి అనేది. సో ఒకే డైరెక్షన్లో, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనము తిప్పుతూ ఈ పిండిని యాడ్ చేస్తూ మొత్తంగా ఈవెన్గా మీరు కలిపేసుకోండి. కాస్త టైం పడుతుంది, కాస్త స్పీడ్గా చేయండి, ఎందుకంటే మనం నిదానంగా చేస్తే మధ్యలో ఉంట కట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో 100 గ్రాముల వరకు ఆయిల్ వేయండి, కుకింగ్ ఆయిలే. ఇందులోకి మనం చేసుకున్న మిక్స్చర్ ఉంది కదా బనానా అనేది, ఆ బ్యాటర్ని మొత్తం కూడా ఈ ఆయిల్లోకి వేసేసేయండి. ఇప్పుడు మనం బనానా బ్యాటర్ అనేది ఈ ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. కాస్త టైం పడుతుంది, మీరు కాస్త ఓపికగా కలిపేసేయండి, ఎందుకంటే మనకి ఇది ఈవెన్గా ఇందులో మనకి కరగాలి కాబట్టి. ఆ తర్వాత ఒక కేక్ ప్యాన్ తీసుకోండి. మీ దగ్గర కేక్ ప్యాన్ లేదంటే ఒక మందపాటి గిన్నె తీసుకున్నా పర్లేదు, అందుకు కాస్త ఆయిల్ పూసేసి పౌడర్తో మనం టెస్ట్ చేసేసేయండి. ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా బనానా బ్యాటర్, అది మొత్తం కూడా ఇందులో వేసేసేయండి. ఒకసారి ట్యాప్ చేద్దాం, ఏదైనా బబుల్స్ ఉన్నా కూడా వెళ్ళిపోతాయి, అంటే ఎయిర్ బబుల్స్ అనమాట. ఆ తర్వాత మనం ఒక కుక్కర్ని పెట్టేసి అది ప్రీ హీట్ చేయండి ఒక 10 నిమిషాల పాటు. ఆ తర్వాత అందులో ఒక స్టాండ్ వేసేసి ఈ కేక్ ప్యాన్ అనేది అందులో పెట్టేసేయండి. సో మీరు ఈ కేక్ ప్యాన్ పైన ఎలాంటి లిడ్తో కవర్ చేయకూడదు, ఎందుకంటే మనం కుక్కర్ లిడ్తో కవర్ చేస్తాం కాబట్టి. ఈ కుక్కర్కి మీరు రబ్బర్ కానీ అలాగే విజిల్స్ కానీ పెట్టద్దండి. చూసారు కదా, ఒక 30 నుంచి 40 నిమిషాల మధ్యలో ఒకసారి నేను చెక్ చేశాను, కేక్ అనేది మనకి ఈవెన్గా బేక్ అయిపోయింది. సో మనకి ఎక్కడా కూడా చాక్కి అంటుకోలేదు కదా, సో మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను కుక్కర్లో నుంచి కేక్ అనేది తీసి పెట్టి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, చాలా ప్లఫీగా వచ్చింది, స్పాంజీగా ఉంది, అండ్ స్మూత్నెస్ కూడా మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, సో చాలా తొందరగా మనకు కటింగ్స్ అనేది అవుతుంది. చూడండి ఎంత స్పాంజీగా ఉంది కదా. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, ప్లఫీగా, స్పాంజీగా ఎగ్లెస్ బనానా కేక్ రెడీ అయినట్టే. అయితే ఈ కేక్ మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఈజీ, టేస్టీ, క్విక్ రెసిపీస్ కోసం మన స్మార్ట్ బుట్ట బొమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.